క్షమాపణ చెప్పాలి. అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన హోంమంత్రి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి. అమిత్ షా వెంటనే ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలారా వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. డౌన్ డౌన్ బీజేపీ, డౌన్ డౌన్ అమిత్ షా, డౌన్ డౌన్ అమిత్ షా. మిత్రులారా, మరి పార్లమెంట్ సాక్షిగా విశ్వమేధావి మనందరి ఆరాధ్య దైవమైనటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని కేంద్ర హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా అంబేద్కర్ పేరు పొత్తులు వేస్తే ప్రతిపక్షాలు ఈ దేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు అంబేద్కర్ 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 అంటారని ఒక శృతి రాగాలతో పాట పాడుతూ పార్లమెంట్ సాక్షిగా అవమానించాడు. కాబట్టి ఇది కేవలం అంబేద్కర్ గారిని ఒక్కరిని అవమానించినట్టు కాదు, భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు. 140 కోట్ల మంది ఆరాధ్య దైవమైనటువంటి భారత రాజ్యాంగాన్ని అవమానించినట్టు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ ని 140 కోట్ల మంది భారత ప్రజల్ని అవమానించినటువంటి అమిత్ షా ముక్కు నేలకు రాసి ఈ భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఆయన రాజీనామా చేయాలి. ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా, మరి అదేవిధంగా నరేంద్ర మోడీ రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా మరి రాజీనామా చేయించాలని కూడా మేము నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక పక్కనేమో నరేంద్ర మోడీ చెప్తాడు, ఈ భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ లేకపోతే చాయ్ అమ్ముకునేటువంటి మీరు పార్లమెంట్ లో కూర్చునే వాళ్ళు కాదు అని ఆ రోజు మరి నరేంద్ర మోడీ పదే చెప్పుకుంటూ వచ్చాడు. ఈ రోజు పనికిమాలినటువంటి అమిత్ షా ఏం చెప్తా ఉన్నాడు, అంబేద్కర్ గారినంట అమిత్ షా అంబేద్కర్ 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 అంటారని ఒక శృతి రాగాలతోని మరి హేళన చేస్తూ పాట పాడే విధంగా ఈ రోజు 140 కోట్ల మంది ప్రజలను అవమానిస్తూ మాట్లాడాడు. కాబట్టి అమిత్ షా నువ్వు గనక క్షమాపణ చెప్పని పక్షాన ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజా సంఘాలను, అన్ని కార్మిక సంఘాలను అందరినీ కలుపుకొని ఖబర్దార్ దేశవ్యాప్తంగా ఉన్న నీ బీజేపీ కార్యాలయాలను ముట్టడిస్తాం. బక్కు పడక ముందే క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై భీమ్.